మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాత్ముడు బట్టి గతకాలమంతా కూడా దేవుని కాల్చి కాపాడి మరొకరు దైవ సందర్భం గడపడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి ఒకసారి దేవునికి ప్రార్థించుకొని వాక్య భాగంలోకి మనం వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, గొప్పవాడ, జీవముగల యేసే, జీవాధిపతి, సర్వశక్తి మంత్ర స్తోత్రాలుగా మీకే వందనాలు. ప్రభువా, మీ కృప, మీ దయ మా మీద ఉంచండి. మీ ఆత్మాభిషేకం అందించండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని ఆ తండ్రి వాక్యం ద్వారా నాయన ప్రతిరోజు నైనా మీరు మాతో మాట్లాడుచున్నది మీకు వందనాలు. ప్రభువా, మేము ఎలా ఉండాలో, ఎలా ప్రభువా జ్ఞానం కలిగి ఉండాలి. ప్రభువా, మీరెంత గొప్ప దేవుడో అయ్యా, మా పక్షాన మీరు ఎన్ని కార్యాలు చేస్తారో, మా పక్షాన ప్రభువా అయా శత్రువుతో ఎంత పోరాడుతారో ప్రభువా అయ్యా తండ్రి మీకు స్తోత్రం నాయన. మీరు మాకు నేర్పిస్తుండగా ఆయన మేమెంత కృతజ్ఞత కలిగి ఉండాలో, ఏ విధంగా నడవాలో ప్రభువా అయా మీరు మాకు బోధిస్తుండగా తండ్రి అయా మీ జ్ఞానంతో నింపడానికి సహాయం దయచేయండి. ప్రభువా, వాక్యాన్ని అందరూ దీవిస్తున్నారో వాళ్ళందరూ కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి, సహాయం దయచేసి మీరే మహిమ పొందమని, మీ కార్యములు జరిగించి కృపతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా 12 వందనాలు. వాక్యాన్ని వినుచున్న వారందరికీ కూడా ప్రభు పేరట ఈ వందనాలు చెల్లిస్తున్నాను. నిన్నటి దినాన 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసాం. ఈరోజు 13వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వాక్యాన్ని విని చాలామంది కూడా వాక్యం చాలా ఆత్మీయంగా ఉందని, వాక్యం క్రమంగా మాకు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని వారు చెప్తున్న దాన్ని బట్టి మేము ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాం. ఆయన నామమునికే మహిమ కలుగును గాక. ఇక్కడ 13వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. 12వ అధ్యాయంలో మనం చూసాం కదా, వీళ్ళందరూ కూడా బయలుదేరారు. వీళ్ళందరి మీద కూడా దేవుని కృప ఎలా అయితే ఉన్నదో, మోషే ఆహారంలో ఇట్లనను ఆ పస్కా పండుగ గురించి, వారి కట్టడం గురించి, అవన్నీ కూడా ఎలా చేయాలో ఎలా చేయకూడదో అన్నీ కూడా వారికి బోధించాడు. ఏది ఏమైనా సరే సర్వ సమాజము కూడా దేవునికి నమ్మకంగా ఉండేలాగా, దేవుడు చెప్పిన కట్టడ ప్రకారం, దేవుడు చెప్పిన విధానం ప్రకారం మనం జీవించినట్లయితే ఎప్పుడు కూడా ఆయన హస్తం, ఆయన సన్నిధి మనకు తోడుగానే ఉంటుంది. ఆయన మాట మనం విననప్పుడే, ఆయన మాటకి మనం లోబడినప్పుడే, ఆయన దేవునిగా మనం గుర్తెరిగినప్పుడే, ఆయన చేసిన కార్యాలు మనం మర్చిపోయినప్పుడే మన కృతజ్ఞతగా ఉండలేమో. మన జీవితంలోకి దేవుడు చేసిన మేలన్నీ మర్చిపోయి ఈరోజు ఉన్న స్థితిని బట్టి గర్వించి లోకంలో ఉన్న మనుషుల వైపు చూస్తాం. వాళ్ళు ఏమనుకుంటారు, ఇలా అనుకుంటారు అనుకుంటాం, కానీ దేవుడు ఏమనుకుంటాడని మాత్రం మర్చిపోతాం. దేవుని తోడు లేకుండా, దేవుని హస్తం లేకుండా మనం ఏమీ కూడా చేయలేం. ఆ రోజు ఆ ప్రజలందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తీసుకుని వచ్చాడు. ఎక్కడంటే అది ఎంత గొప్ప కార్యం వాళ్ళ మధ్యలో చేశాడో అదంతా ఒకసారి చూస్తుంటే 10 రకాల తెగుళ్ళు. ఎవరి కోసం? ఇశ్రాయేలు ప్రజల కోసమే కదా. వారు పడుతున్న బానిసత్వంలో ఉన్న వారు మగ్గుతూ వాళ్ళు దేవుని దగ్గర పెడుతున్న మొరణ బట్టే కదా, వాళ్ళు ఏడుస్తున్న దాన్ని బట్టే కదా. అయినా సరే వాళ్ళు ఏడుపును దేవుడు చూశాడు, కానీ దేవుడు పడే బాధను మాత్రం మనుషులు చూడలేకపోతున్నారు. చూడలేకే ఇన్ని బాధలు కూడా ఈరోజు పడుతున్నాడు. చూడండి, 13వ అధ్యాయం మనం చూసినట్లయితే, మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేల్లో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాను. మోషే ప్రజలతో ఇట్లనను, మీరు దాస్యగృహమైన ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకోండి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మను బయటికి రప్పించెను. పురుషనిదేదియు తినవద్దు. అబీబు అను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చిదిరి కదా. యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసినట్టు కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, హిబీలు, ఎబూసీల నివాస స్థానమై ఉండు పాలూతీలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలను. 7 దినములు నీవు పులియని రొట్టెలు తినవలను. 7వ దినమున యెహోవా పండగ ఆచరింపవలను. పులియని వాటిని 7 దినములు తినవలనని, పులిసినదేదియు నీ యొద్ద కనపడకూడదని, నీ ప్రాంతము లండిటిలో పొంగినదేదియు నీ యొద్ద ఉండకూడదు. మరియు ఆ దినమున నేను ఐగుప్తులో నుండి
వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నాను అని నీ కుమారునికి తెలియజెప్పవలెను. యెహోవా ధర్మశాస్త్రం నీ నోట ఉండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తు నుండి నిన్ను బయటికి రప్పించెను అని అనుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు నిర్ణయించిన కట్టడ. ఇంకా అక్కడ నుండి తీసుకొని రాలా ఐగుప్తులోండి, ఐగుప్తులోనే ఉన్నారు. ఐగుప్తులో ఉండగానే దేవుడు చెప్తున్నాడు కదా, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చేయవలసిన విధి విధానం. అలా చేస్తే దేవుడు ఎప్పుడు కూడా మీతోనే ఉంటాడు. సరే, ఇప్పుడైతే మీతో ఉంటాడు, ఎప్పుడూ మీతో ఉండాలి అంటే మీరు ఈ కట్టడ ప్రకారం చేయండి. పొంగని వాటిని మీరు తినండి. ఈ పొంగు అనేది మనిషికి ఆశీర్వాదం కాదు. పొంగు అంటే ఉప్పొంగడంతో సమానం. మనుషులు ఎప్పుడు ఉప్పొంగుతారు? తనకున్న స్థితిని బట్టి, తనకున్న ఆస్తిని బట్టి, తనకున్న కులాన్ని బట్టి, తనకున్న మతాన్ని బట్టి, తనకు జరుగుతున్న జరుగుబాటును బట్టి అతను ఉప్పొంగుతూ ఉంటాడు. అందుకే దేవుడు ఆ రొట్టెలు చేసుకున్నప్పుడన్నా సరే తన మనస్సు ఎలా పొంగుతుందో చూసుకోవడం కోసం అని చెప్పేసి, తన స్థితి ఎలా ఉందో చూసుకోవడం కోసం చెప్పి దేవుడు ఒక కట్టడని వాళ్ళకి ఇచ్చారు. ఈ కట్టడని తన పిల్లలకు కూడా తెలియచేయమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు కానీ బాసికంగాను చేతికిగాను కూడా దానికి కట్టుకొని ఉండాలి అని చెప్పి దేవుడు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఎంత నమ్మకంగా ఉంటే, ఎంత మనం ఆచరించినట్లయితే దేవుడు అన్ని విషయాల్లో కూడా మనకు సహాయం చేస్తాడు. మనం వినపోతే, నమ్మపోతే, దేవుని వల్ల భయభక్తులు కలిగి ఉండకపోతే దేవుని దగ్గర దీవెన రాదు. దేవుని తోడు మనకు ఉండదు. ముందు ప్రాముఖ్యంగా దేవుని తోడు మనకు చాలా అవసరం. దేవుని తోడు లేకుండా మనం ఏమీ కూడా చేయలేం. వీళ్ళకి అలాగా కట్టడని ఇస్తూ, తర్వాత చూడు ఇంకా కొన్ని మాటలు వారికి బోధిస్తూ తెలియజేస్తున్నారు కదా. యెహోవా నీతోనూ నీ పితలతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కనానీయుల దేశంలోనికి నిన్ను చేర్చి దాన్ని ఇచ్చిన తర్వాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలోనూ ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలను. వాళ్ళలో మగ సంతానము యెహోవాది అగును. ప్రతి గాడిద పిల్ల వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. అట్లు విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలను. నీ కుమారులో తులుచూలి అయిన ప్రతి మగవారిని వెల ఇచ్చి విడిపింపవలెను. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూసి బాహుబలము చేత యెహోవా దాస్య గృహము అయిన ఐగుప్తులోండి మనలను బయటికి రప్పించెను. ఫరో మనలను పోనీయకుండా తన మనస్సును కఠినపరుచుకొనగా యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి, ఐగుప్తు దేశంలో తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేత నేను మగదైన ప్రతి తొలుచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెల ఇచ్చి విడిపించుదును అని చెప్పవలెను. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లాలటగాను పత్రికగాను ఉండవలనని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఇంకొక నిబంధన చెప్తూ ఉన్నాడు కదా, ప్రతి తొలుచూలు సంతానం అంతా కూడా, అది పశువుల్లోనే కానీ మనుషుల్లోనే కానీ ఇంట ఉండి పెంచబడిన అన్నిటిని కూడా అలా విడిపించమని చెప్తున్నాడు. ఇక్కడ విషయం చెప్తున్నాడు కదా, ప్రతి గాడిద పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. గాడిదకి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. ఈ గాడిద ఎవరు అంటే మనమే. అక్కడ వెంటనే చెప్తున్నాడు, నీ మగ పిల్లను, మగ సంతానాన్ని, నీ కుమారులలో తొలిసూరిదైనా ప్రతిదాన్ని విడిపించడానికి కూడా వెల ఇచ్చి విడిపించాలి. గాడిదకి వెల గొర్రె పిల్ల. మరి మనుషులకి వెల నిర్ణయిస్తామా ఇంతని? ఏదన్నా ఆ గాడిద స్థానంలో మనమే ఉన్నాం. గాడిద బలిపీఠం ఎక్కడానికి లేదు, మనిషి కూడా బలిపీఠం ఎక్కడానికి లేదు. గాడిదను వధించడానికి లేదు,
మనిషిని బలి తీసుకోవడానికి లేదు. దేవుడు ఏనాడు బలి అడగల. ఆయన కనికరాన్ని కోరాడే తప్ప బలిని కోరే దేవుడు కాదు. మనుషుడు కూడా బలి కోరిన విధానం అనేది లేదు. ఆనాడు అబ్రహాము ఇస్సాకును అడిగాడు, మొరియా పర్వతం దగ్గర తీసుకుని వెళ్ళాడు. కానీ వాళ్ళ మనస్సు ఎలా ఉందో చూడడానికి పరీక్ష పెట్టాడే తప్ప ఆయన ఇస్సాకును బలిగా కోరలేదు, బలిగా తీసుకోలేదు. ఎప్పటికీ కూడా మనుషులు ఆయన బలిగా కోరేవాడు కాదు, కనికరాన్ని కోరతాడు. ఇక్కడ ఒక సూచనగా చెప్తున్నాడు కదా, గాడిదకు మారుగా గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఇదిగో లోక పాపం మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. ఎవరా గొర్రెపిల్ల? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనకు మాదిరిగా ఆయన వచ్చి మనం పొందిన దానికి శిక్షగా ఆయన పొందబట్టి మనం చేసిన పాపం శిక్ష ఆయన అనుభవించాడు. పాపమేమో మనం, శిక్ష మనమే అనుభవించాలి. కానీ శిక్ష మనం అనుభవించకుండా దేవుడు ఒక విధానాన్ని అక్కడ నేర్పిస్తూ గాడిదకి మారుగా గొర్రెపిల్లని ఇవ్వాలి. అలాగే ఈ మనుషునికి మారుగా ప్రభువైన యేసుక్రీస్తును ఇవ్వాలి. యేసుక్రీస్తుని ఎందరైతే ఒప్పుకుంటారో, యేసుక్రీస్తు శిలువ యాగాన్ని ఎందరైతే విశ్వసిస్తారో వారందరి మీద కూడా ఆ శాపం అనే కాడిపోయింది. వారందరూ కూడా ఒప్పుకొని, ప్రభువా నా తప్పిది, నన్ను క్షమించయ్యా అని చెప్పి వారు ఎందరైతే దేవుణ్ణి వేడుకుంటారో ఆ శాపం అనే కాడిని ఈయన మీద తీసుకొని ప్రభు మీద వేసుకుంటాడు. ఆ శాపం అంతా కూడా ఆయన అనుభవిస్తాడు. నమ్మిన వారందరికీ కూడా ఆయన కృప చూపిస్తాడు. నమ్మిన వారందరి మీద కూడా ఆయన హస్తాన్ని ఉంచుతాడు. అందుకే మనుషులు చేసిన పాపానికి విమోచన ఏదన్నా ఉంది అంటే గొర్రెల రక్తం కాదు, మేకల రక్తం కాదు. ఎన్ని పూజలు చేసినా పోదు, ఎన్ని తీర్థయాత్రలు తిరిగినా అవదు, ఎన్ని నదుల్లో మునిగి వచ్చినా సరే, ఎక్కడెక్కడ తిరిగినా ఏమేమి చేసినా సరే, పులు దండాలు పెట్టినా సరే పాపము శాపం మాత్రం పోదు. మనకు ఆమె వాక్యాన్ని షేర్ చేస్తుండగా ఆమె ఒక మాట చెప్పింది. ఆ మాటలో ఏంటంటే, అందరూ కూడా వారి పాపాలు పోవడం కోసం నదిలో స్నానం చేస్తారు కదా అని చెప్పి అడిగితే, మరి ఇంతమంది పాపాలు కూడా నది భరిస్తుందా? ఎందుకు భరిస్తుందమ్మా? నది భరించదు. ఈ నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తాయి కదా అడిగితే, ఆ నది అందంట, సముద్రంలో కలిసి ఈ నదులన్నీ ఆ పాపాలన్నీ అన్నీ తీసుకెళ్లి సముద్రంలో కలిపేస్తాను అందంట. సరే, సముద్రం దగ్గరికి వెళ్ళి అడిగాడంట, ఇంతమంది పాపాలు కూడా సముద్రంలో కలిసిపోతాయి అంటే ఆ సముద్రాన్ని అడిగారంట. ఆ సముద్రం అందంట, ఆ పాపాలను నా దగ్గర నేను ఎందుకు ఉంచుకుంటాను, వర్షం రూపంలో పైకి పంపించేస్తాను, నేను మేఘాల్లోకి పంపించేస్తాను అందంట. మేఘాన్ని వెళ్ళి అడిగారంట, మేఘమా మరి ఇంతమంది పాపాలు నువ్వు మోస్తావా అని అడిగితే ఆ మేఘం అందంట, నా దగ్గర నేను ఎందుకు ఉంచుకుంటాను, మరలా భూమి మీదకే పంపిస్తాను అని అందంట. ఆ భూమి మీద పంపిస్తే ఆ భూమిలోకి వచ్చిన పంట ద్వారా, లేదా భూమిలో మనుషులు తడిచిన తడుపుడు ద్వారా, వాళ్ళు తాగే నీరు ద్వారా మరలా వాళ్ళ పాపాలు ఎక్కడికి వెళ్తాయంటే మరలా వారిలోనికే వెళ్తున్నాయి. అవి ఎక్కడికి పోవు. అందుకే చాలామంది, కొంతమంది అంటారు కదా, కర్మదినాలు బాగాలేదు అందుకే మాకు ఈ బాధలు అంటారు. కర్మలన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఏ కర్మలో ఉండవు. మనిషికి ఉన్నది ఒకే ఒక జన్మ. ఆ జన్మలో చేసిన పాపం ఆ జన్మలో అనుభవించాల్సిందే. లేదా పితరులు చేసిన పాపం ఉందనుకో, ఆ పితరులు చేసిన పాపాన్ని అనుభవించాల్సిందే. ఒక ఇల్లు ఉంది, తదనంతరం పొలం ఉంది, తదనంతరం వారికి ఆస్తి ఉంది, తదనంతరం ఎవరికైనా బయట వాళ్ళకి ఇస్తారా? ఎవరు కదా, వారి పిల్లలకే ఇస్తారు, వారి సంతానానికే ఇస్తారు, వారే తీసుకుంటారు. అట్టి రీతిగానే తల్లిదండ్రులు చేసిన పాపం అంతా కూడా పిల్లలకే వారసత్వంగానే వస్తుంది. ఆస్తులు వచ్చినప్పుడు పాపం రాదా? ఆస్తులు అయితే కంటికి కనపడితే తీసేసుకుంటాం, కోర్టు కేసు అన్న తీసుకుంటాం, లేదా పెద్ద మనుషులు పెట్టానో తీసుకుంటాం, వదిలిపెట్టాం, అది మాకు కావాలని. మరి వారు చేసిన పాప పుణ్యాలు అవన్నీ ఎవరికి ఇస్తావు? దేవుడు అన్ని లెక్క కడతాడు. అవన్నీ మూట కట్టి మన ఒళ్ళోనే వేస్తాడు. దాన్ని ఏం వదిలిపెట్టడు. మన ఒళ్ళు వేసిన దాన్ని ఏం చేయాలి? మనం తీసి ప్రభు చేతిలో పెట్టాలి కదా. అందుకే అంటున్నాడు, సమస్తమైన జనులారా, సమస్త భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నా కాడి సులువు మీరు వేసుకోండి, మీ భారమంతా కూడా నా మీద వేయండి అని చెప్పి
ప్రభు చెబుతూ ఉండగా మనమే ఆ నమ్మక ఎక్కడెక్కడో తిరుగుతాం, ఏవేవో చేస్తాం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, గాడిదకి బదులుగా గొర్రె పిల్లని బలి ఎలా ఇస్తామో, మనుషులకు బదులుగా యేసు ప్రభువారిని మనం బలికి అర్పించినట్లయితే, అంటే మనం చేసిన పాపం ప్రభువా దయతో నన్ను క్షమించయ్యా అని దేవుడి దగ్గర వేడుకున్నట్లయితే, ఇక ఎన్నడూ కూడా నేను పాపం చేయను ప్రభువా, నీకు నమ్మకంగా ఉంటానయ్యా అని చెప్పి దేవుడి దగ్గర ప్రాధేయపడినట్లయితే, ఆ తీర్మానం చేసుకొని ఇక ఎప్పుడు కూడా పాపం చేయకుండా జీవించినట్లయితే, ప్రభు నీ పాపమంతా కూడా ఆయన మీద వేసుకొని నీ శిక్షనంతా కూడా కొట్టేస్తాడు. కొట్టేసి నీకు నిత్య జీవాన్ని దేవుడు దయచేస్తాడు. అటు కృప నీకు ఇస్తాడు. అదే విషయాన్ని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. గాడిదకి బదులుగా గొర్రె పిల్లలు ఇచ్చినట్లుగా మనుషునికి బదులుగా ప్రభు యేసు క్రీస్తు మనుషుల పాపమును శాపం అంతా కూడా ఆయన అనుభవిస్తాడు. చూడండి, తర్వాత చూద్దాం ఇంకా. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూదారియగు ఎర్ర సముద్ర మార్గమున నడిపించెను. ఇశ్రాయేలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలు ఇక్కడ నుండి తీసుకొని పోవాలనని ఇశ్రాయేలుకు చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని ఉండెను. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గర ఉన్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలుగుచుటకై రాత్రివేళ అగ్నిస్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమైనను రాత్రివేళ అగ్నిస్తంభమైనను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు. హల్లెలూయా. ఫరో ఈ ప్రజలందరూ కూడా పోనిచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా బయలుదేరి దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఫిలిస్తీయులు ఉండే ఆ దేశంలో ఉండి వెళ్ళడానికి దగ్గర దారి అయినప్పటికీ కూడా, అది సమీపమైనప్పటికీ కూడా దేవుడు వారిని ఆ దారిలో నడిపించలేదంట. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మట్టి పిసుకునేవాళ్ళు, ఇటుకలు తీసుకునేవాళ్ళు. అంత యుద్ధ వీరులేమి కాదు, అంత బలం కలిగిన వాళ్ళేం కాదు. అటువంటి మనుషులందరూ ఉండగా భయముతో ఎక్కడైనా సరే మరలా వెనక్కి తిరిగి పారిపోతే ఆ శత్రువు చేతికి చిక్కిపోతారు కదా. మనుషులంతైనా బలహీనులు. సమస్తం ఎరిగిన వాడి దేవుడు. అది ఏ దారిలో మనల్ని నడిపించాలో అని తెలుసు. అందుకని చెప్పి వీరిని ఎర్ర సముద్ర మార్గంలోనికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఆ ఎర్ర సముద్ర మార్గంలో దేవుడు వారికి ఎంత తోడుగా ఉన్నాడో అని తెలియజేయడం కోసం. అలాగే ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు కదా, యోసేపు తన బ్రతికి ఉన్నప్పుడు చెప్పాడు వీళ్ళకి, నిశ్చయముగా దేవుడు కనాను దేశాన్ని మనకిస్తాడు. ఇచ్చేంత వరకు కూడా నా ఎముకలను దాచిపెట్టండి, నా ఎముకలు మీరు మోసుకుని వెళ్ళి ఆ కనాను దేశంలో పాతిపెట్టండి అని చెప్పి యోసేపు మాట ఇస్తే, యోసేపు బ్రతికి ఉన్నప్పుడు చెప్పిన ఆ మాట ప్రకారం వీరు మోషే ఆ యోసేపు ఎముకల్ని మోసుకొని వస్తూ ఉన్నారు. తీసుకొని వస్తున్నారు మోషే చెప్పిన ఆజ్ఞ ప్రకారం. అది నడిపించుకొని తీసుకొని వస్తూ ఉండగా దేవుడు సుక్కోతు ప్రాంతం దగ్గరికి అలా ఆ ఎర్ర సముద్ర మార్గంలోకి వస్తూ ఉండగా దేవుడు వారికి పగటి వేళ మేఘస్తంభముగా ఉన్నాడు, రాత్రి వేళ అగ్నిస్తంభముగా వారికి తోడుగా ఉన్నాడు. వారు విడిచి వెళ్ళలేదు. ఒక మనిషి దేవుణ్ణి వెంబడించిన తర్వాత దేవుడి కృప ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. కానీ వీరికి తెలియదు, ఈ ప్రజలకి దేవుడు వారికి మేఘస్తంభంగా ఉన్నాడని తెలియదు, అగ్నిస్తంభంగా ఉన్నాడని తెలియదు. అయితే దేవుడు మాత్రం వారికి మేఘస్తంభంగా ఉన్నాడు, అగ్నిస్తంభంగా ఉండి వారిని ఆ ఎర్ర సముద్ర మార్గంగా అక్కడ దాకా తీసుకుని వచ్చాడు. వారి ముందర నడుస్తున్నది యెహోవాయే. ఆయన నడుస్తూ వీళ్ళు నడిపిస్తూ ఉన్నాడు. ఆయనే ముందు నడుస్తున్నాడు. మనం ఎప్పుడైతే మన జీవిత ప్రయాణంలో, జీవిత మార్గంలో దేవుడు తోడుగా ఉన్నాడని గ్రహించుకున్నట్లయితే, దేవుడు మన సహాయం చేస్తాడు ఎప్పుడైతే విశ్వసించినట్లయితే, మన సమస్త భారమంతా కూడా మోసేది ఆయనే అని చెప్పేసి మనం నమ్మినట్లయితే మన జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత నమ్మకంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది.
మన బరువులు మనం మోస్తున్నాం అంటేనే, మన పోరాటాలు మనం చేస్తున్నాం అంటేనే మనకి ఎక్కడ లేనంత బాధ, భారం, కష్టం కలుగుతుంది. అయితే దేవుడు మనల్ని విడిచిపెట్టడం, వదిలిపెట్టడం. ఎప్పుడు కూడా ఆయన నమ్మకంగా ఉండి, ఎప్పుడు కూడా ఆయన ప్రార్థన చేసుకొని ఉన్నట్లయితే ఆయన కృప ఎప్పటికీ కూడా తోడుగానే ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు వాడి దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ, గొప్పవాడ, జీవం గల యేసయ్య, జీవాధిపతి అయా, సర్వశక్తి మంత్ర, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వాక్యం ద్వారా నాయన అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రాలు చేస్తూ మీరే మహిమ పొందండి. మీ కృప, మీ దయ మా మీద ఉంచండి. మీ సహాయం మాకు దయచేసి నడిపించి మీరే మహిమ పొందమని తండ్రి మీకే వందనాలయ్యా. దేవదేవుడా మీకే స్తోత్రాలు చేస్తూ మీరే మహిమ పొందండి. కృపా దయ మా మీద ఉంచండి. వాక్యాన్ని అందరైతే వినిస్తున్నారు వారందరూ కూడా నేను మీరు దీవించిన వారికి ఏ అవసరం ఉన్న అక్కర్లున్న ప్రభువా అయా, మిమ్మల్ని నమ్మే ప్రతి బిడ్డ పక్షాలు మీకు కార్యం చేసే దేవుడు నాయన, వారి ముందర కూడా మీరు నడిచినాని మీకు కార్యం జరిగించి కృపతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలయ్యా. అయ్యా, కూడి మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశ్రయించి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.